ప్రకాశం జిల్లా గిద్దలూరులో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నంద్యాల జిల్లా నుండి గంజాయి దిగుమతి చేసుకుని ఆటో డ్రైవర్లకు కూలీలకు అమ్ముతున్నట్లుగా తెలిసిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. వీరి వద్ద నుండి 30,000 రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. నుంచి కూడా ఈ గాంజాకి అలవాటు పడి జీవితాలు చిత్రం చేసుకుంటున్నట్టు ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి సో ఆ మెనాన్స్ని ఎట్లయినా కానీ రూపుమాపాలనే ఒక గట్టి ధ్యేయంతో సో దీని మీద గట్టిగా నిఘా పెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ గిద్దలూరులో ఈ మహబూబ్ షరీఫ్ మరియు మహబూబ్ బి అంటే వాళ్ళ సిస్టరే మరియు దాసరి నాని అనే వ్యక్తి మరియు సునీల్ కుమార్ ఈ ఇల్లు నలుగురు కూడా ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్స్ లాగా తయారయ్యి కొంతమంది కస్టమర్స్ ని ఇట్లాగా పర్మనెంట్ గా ఏర్పరచుకొని ఈ గాంజాని ఇక్కడ నుంచి మన నంద్యాల జిల్లా స్పెసిఫిక్ గా పేరు చెప్పలేను కానీ అక్కడి నుంచి ఒక వ్యక్తి ద్వారా ఇక్కడికి సరఫరా చేయించుకొని ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు ఒక 10 గ్రామ్స్ పొట్లాలన్నీ కట్టి సో ఇక్కడ ఎవరైతే దానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళకి మంచి రేట్లకి అమ్ముకుంటూ దాదాపు 500-1000 రూపాయలు వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ హ్యాబిట్ లో ఉండే అవసరాన్ని బట్టి వారి స్కేర్ సిటీని బట్టి కూడా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ చాలా సంవత్సరాలు